హాయ్, వెల్కమ్ టు మన కిరణ్ టీవీ. కిరణ్ టీవీలో ఇన్ఫర్మేటివ్ వీడియోస్, తర్వాత విశ్లేషణాత్మక వీడియోలు, రాజకీయాలు, ఇతరత్ర అన్ని రకాల వార్తాంశాలు మీ దాకా చేరాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఇక ఇవాళ ఒక తాజా సమాచారం మీ ముందుకు వచ్చా. తాజా సమాచారంతో అదేంటంటే, మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 334 పార్టీలను సస్పెండ్ చేసింది, అంటే డిలీట్ చేసింది. మన దేశంలో దాదాపుగా 2854 పార్టీలు ఉన్నాయి. నమ్మశక్యంగా ఉందా? 2800 అంటే దాదాపు 3000 పార్టీలు ఉన్నాయి. కానీ మనకు కనిపించేది ఎన్ని? ఉదాహరణకు మన రాష్ట్రంలో తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్లో తీసుకుందాం, ఎన్ని కనిపిస్తున్నాయి? మహా అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వైసీపీ, సిపిఐ, సిపిఎం, ఇంతే కదా కనిపిస్తాయి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకొకటి రెండు ఉంటాయి. మహా అంటే 10 పార్టీలకు మించి కూడా ఉండవు కదా. సో వాటిలో అసలుకి సోదులో లేవు. ఇప్పుడు సిపిఐ, సిపిఎం అయితే కాలగర్భంలో కలిసిపోయాయి కదా. సో అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా తీసుకుంటే ఒక 7-8 పార్టీలు ఉండొచ్చు, 10 పార్టీలు ఉండొచ్చు. కానీ 3000 పార్టీలు ఎక్కడి నుంచి వచ్చాయ్యా అంటే ఉన్నాయి. అయితే ఈ 3000 పార్టీల్లో 300 అంటే 2854 పార్టీల్లో 334 పార్టీల్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిలీట్ చేసింది, తొలగించింది. అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 5, తెలంగాణ నుంచి అయితే 13 పార్టీలు ఉన్నాయట. మొత్తం 18 పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. మనకు అసలు తెలియదు. ఎలా డిలీట్ చేస్తుంది అంటే, వీళ్ళు 2 ఎన్నికల్లో కంటిన్యూస్గా పాల్గొనలేదు. అంటే 6 ఏళ్ల సమయంలో ఏ ఎన్నికలో కూడా పాల్గొనకపోతే, 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి, అప్పుడు వాళ్ళు పాల్గొనలా. 2025లో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి, అప్పుడు పాల్గొనలా. మధ్యలో తెలంగాణ ఎన్నికలు వచ్చినాయి, అప్పుడు పాల్గొనలా. సో ఆ రకంగా 6 సంవత్సరాల నిడివిలో ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఆ పార్టీలను సస్పెండ్ చేస్తారు, తొలగిస్తారు, డిలీట్ చేస్తారు. సో ఆ రకంగా 334 పార్టీలని డిలీట్ చేయడం జరిగింది. సో అసలు ఎందుకు ఇలాగ ఇన్ని పార్టీలు ఎందుకు ఉన్నాయి, ఏంటి వీళ్ళ పని, ఎందుకు ఇలా అంటే, ఇదొక పెద్ద దందా. ఆ దందా ఏంటో చెప్తా. ఈలోపు ఈ మొత్తం 2520 మిగిలినాయి కదా. ఈ 2520లో జాతీయ పార్టీలు 6 ఉన్నాయి. ఆ జాతీయ పార్టీలు ఏంటో తెలుసా? బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, బిఎస్పి, ఆప్, ఎన్పిపి, నేషనల్ పీపుల్స్ పార్టీ. ఇక బీజేపీ, కాంగ్రెస్ అంటే మనకు తెలుసు, సిపిఎం తెలుసు, బిఎస్పి తెలుసు, ఆప్ తెలుసు కదా. సో ఇక్కడ సిపిఐ జాతీయ హోదా కోల్పోయింది. రేపు మాపో సిపిఎం కూడా జాతీయ హోదా కోల్పోతుంది. కాలగర్భంలో కలిసిపోయే పార్టీలు ఏమని చెప్పాను కదా. సో ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఏమున్నాయి? ఉన్న పార్టీలు ప్రాంతీయ పార్టీలే. బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీల కేటగిరీ కిందకు వస్తాయి. ఇందులో మీకు గుర్తింపు పొందిన పార్టీలు, గుర్తింపు పొందని పార్టీలు ఉంటాయి. అంటే ఇప్పుడు రిజిస్టర్డ్ పార్టీలు వేరు, అలాగే రికగ్నైజ్డ్ పార్టీలు వేరు. రిజిస్టర్డ్ పార్టీలు అంటే కేవలం రిజిస్టర్ చేసుకున్న పార్టీలు. ఇది మేము ఒక పార్టీ అయినా రిజిస్టర్ చేసుకుని ఉంటారు, కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది తప్ప గుర్తింపు ఉండదు, అంటే రికగ్నైజేషన్ ఉండదు. జనసేన పార్టీకి కూడా మొన్నటి వరకు ఆ సమస్య ఉండేది. ఎప్పుడైతే ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్తో గెలిచారో, ఇప్పుడు గుర్తింపు పొందిన పార్టీ జాబితాలోకి వచ్చేసింది. ఇవాళ మొత్తంగా 67 ప్రాంతీయ పార్టీలకు గుర్తింపు ఉంది. ఓవరాల్గా 6 జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ పార్టీలకు మాత్రమే గుర్తింపు ఉన్నది. మిగతా పార్టీలకి గుర్తింపు లేదు. అంటే 2000 అంటే దాదాపు చూడండి, 67 ఒక 6 అంటే 73 పార్టీలు. ఈ 73 పార్టీలు కాకుండా ఇక దాదాపు 2450 పార్టీలు గుర్తింపు రిజిస్టర్ మాత్రమే చేసుకున్నాయి. ఏం చేస్తాయి ఈ పార్టీలు? ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇది ఏం చేస్తాయంటే అది ఒక దందా, పెద్ద దందా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేశారు అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీలు రిజిస్టర్ అయి ఉంటాయి కదా, ఈ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలనుకున్నారు అనుకోండి. ఏం చేస్తారంటే, పవన్ కళ్యాణ్ అనే పేరుతో ఉన్న వాళ్ళని ఆ పార్టీ వాళ్ళకి చెప్తారు, బాబు పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టేలాగా చూడాలి, మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, పవన్ కళ్యాణ్ అనే పేరుతో ఉండేవాడిని ఎత్తికి పట్టుకుంటారు. పట్టుకొని వాడి పేరు పవన్ కళ్యాణ్ అయి ఉండాలి, వాడిని పట్టుకొని వాడితోటి పోటీ చేయిస్తారు. అలాగే డస్ట్బిన్ గుర్తొచ్చినట్టు చూసుకుంటారు. పోటీ పవన్ కళ్యాణ్ చేస్తాడు, డస్ట్బిన్ గుర్తు. డస్ట్బిన్ ఎట్లుంటుంది? టీ గ్లాస్ లా ఉంటుంది. చూస్తే దూరం చూస్తే 2 ఒకే షేప్లో ఉంటాయి కదా. సో అలా పోటీ అంటే ఏం జరుగుతుంది?
ఇక్కడ ఓట్లు పొరపాటున పవన్ కళ్యాణ్ గారికి వేయబోయి, టీ గ్లాస్కి వేయబోయి ఈ డస్ట్బిన్ మీద వేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి డ్యామేజ్ జరిగిందా? అందుకోసం ఈ రిజిస్టర్డ్ పార్టీస్ని, అన్రికగ్నైజ్డ్ బట్ రిజిస్టర్డ్ ఈ పార్టీలను వాడతారు. అలాగే పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఆ పోలింగ్ ఏజెంట్లు, ప్రతి పార్టీకి పోలింగ్ ఏజెంట్లు వస్తారు కదా, ఒక 4 పార్టీలతో పోటీ చేయిస్తారు. ఆ 4 పార్టీల ఏజెంట్లు కూడా చివరికి వైసీపీ కోసం పనిచేస్తారు. ఇది ఒక పెద్ద దందా. దానికి గాను జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరొకళ్ళు, ఎవరైనా వాడుకోవచ్చు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి అని చెప్పట్లా నేను, ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు. రాజకీయాల్లో కొంత కుట్రకు పాల్పడాలన్న కోరిక ఉంటే, కుట్రకు పాల్పడే తత్వం ఉంటే దీన్ని వాడుకుంటారు. అట్లా ఈ పార్టీలన్నీ కూడా ఇదొక పెద్ద దందా అనమాట. అయితే వీటిల్లో వీళ్ళు మరీ అర్భకులు అనమాట. ఈ 334 మంది అర్భకులు. కనీసం ఒక్కసారి కూడా ఈ 6 ఏళ్లలో ఇలాంటి వాటికి కూడా నోచుకొని ఒక అర్భకులు. అందువల్ల ఆ 334 పార్టీలని తీసేయడం జరిగింది. సో వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా. సో ఇలాంటి టాపిక్స్, మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.